తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గేమ్ చేంజర్ మూవీ చూసారా? చూసా బ్రో. ఎలా అనిపించింది? గేమ్ చేంజర్ వద్దు బ్రో, మాట్లాడుకోవద్దు. మళ్ళీ ఫ్యాన్ వస్తే ఎందుకు? అల్లు అర్జున్ ఫ్యాన్ గా రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు? నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు బ్రో. ఐ లైక్ TFI. ఐ జస్ట్ అంటే మూవీ బట్టి రివ్యూ ఇస్తా అంతే. నాకేం ఏ హీరో మీద పార్షాలిటీ లేదు. అప్పన్న క్యారెక్టరైజేషన్ ఎట్లా అనిపించింది మూవీ? మన క్యారెక్టరైజేషన్ ఒక్కటే బాగుంది బ్రో గేమ్ చేంజర్లో. పుష్ప రీలోడ్ 20 minutes వర్షన్లో ఏమైనా పార్ట్ 3కి ఏమైనా లూప్ పాయింట్స్ ఏమైనా వదిలేరా? లేదు బ్రో, ఓన్లీ పార్ట్ 2 రిలేటెడే ఉన్నాయి. పార్ట్ 3 రిలేటెడ్ ఏం లేవు. గేమ్ చేంజర్ మూవీ ఎట్లా అనిపించింది? బాగుందన్న. యాజ్ ఏ ఫ్యాన్ కిరాక్ నాకే నచ్చింది. అది నెగిటివ్ టాక్ ఇస్తున్నారు అని అనుకుంటున్నారు కానీ అలా ఏం లేదు. జెన్యూన్ రివ్యూ చూడండి, అసలు రివ్యూ చూడకండి, పోయి సినిమా చూడండి, బాగుంది. అప్పన్న క్యారెక్టరైజేషన్ ఎట్లా అనిపించింది? ఆ నత్ అనేది కొంచెం బాగుంది బ్రో. ఇప్పుడు లైగర్ మూవీలో చూసామనుకో, లైగర్లో మనకి కనెక్ట్ అవ్వదు, ఈ దీంట్లో జీవించేసిండు. ఓకే, అంటే గేమ్ చేంజర్ మూవీ ఎమోషన్ పరంగా బాగా కనెక్ట్ అయిందంటారా, యాక్షన్ పరంగా బాగా కనెక్ట్ అయిందంటారా? రెండు వస్తే బ్రో, ఎమోషన్ బాగుంటుంది, ఇంకా యాక్షన్ కూడా బాగుంటుంది. ఓకే, సాంగ్స్ ఎట్లా అనిపించింది? డైరెక్షన్ శంకర్ గారిది ఎట్లా అనిపించింది? డైరెక్షన్ అంటే శంకర్ తీయలే అని అనిపిస్తుంది బ్రో. అది శంకర్ డైరెక్షనే కాదు, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. గేమ్ చేంజర్ సినిమా చూసారా భయ్యా? చూసాం బ్రో. ఎలా అనిపించింది? బాగుంది బ్రో, బాగుంది. అప్పన్న క్యారెక్టరైజేషన్ ఎట్లా అనిపించింది? మంచిగానే అనిపించింది కానీ ఆ నత్తి లేకపోతే బాగుండు బ్రో. నాకైతే ఆ నత్తి వల్ల కొంచెం పోయింది అనిపించింది. దానికి అదుర్స్ లేక చేయాలనుకున్నాడు కానీ అంతగా రాలే నాకు తెలిసి. అల్లు అర్జున్ ఫ్యాన్గా రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు? ఇంకా ఓవరాల్గా అయితే పర్లేదు బ్రో, నాకైతే ఓకే అనిపించింది. కానీ సినిమా అయితే బాగుంది బ్రో. కియారా కోసం వచ్చిన బ్రో నేనైతే, కియారా ఫ్యాన్. సినిమా యాక్షన్ పరంగా వర్కౌట్ అయిందంటారా, ఎమోషన్ పరంగా బాగా వర్కౌట్ అయిందంటారా? ఎమోషన్గా అయితే ఒక 40, యాక్షన్గా అయితే ఒక 60. మన ఆయన పేరు ఏం పేరు, ఇంకొక ఆయన విలన్, ఆయన బాగా చేసిన SJ సూర్య, ఆయన బాగా చేసిన బ్రో. సూపర్ అంటే సూపర్. ఆయన BGM మాత్రం నెక్స్ట్ లెవెల్, గుస్ బంప్సే. మీకు సినిమాలో బాగా కనెక్ట్ అయిన పాయింట్ అంటే ఏదని చెప్తారు? SJ సూర్య బ్రో, యాక్టింగ్ పిక్స్ ఎక్కడ కావాలని అక్కడికి వెళ్ళింది సినిమా, అది దానివల్ల బాగుంది బ్రో. రామ్ చరణ్ గారి సాంగ్స్ పరంగా డ్యాన్స్ చూసుకుంటారు, మీకు ఎట్లా అనిపించింది యాజ్ ఏ ఫ్యాన్గా? ఇంకా యావరేజే బ్రో, నాకైతే కొంచెం అంతగా అనిపించలే కానీ న్యాచురల్గా అంటే బాగుంది బ్రో. ఐవి ఎఫెక్ట్స్ వల్ల నచ్చలే అంతే బ్రో. థ్యాంక్ యూ. గేమ్ చేంజర్ సినిమా చూసారా? ఎలా అనిపించింది? గేమ్ చేంజర్ సినిమా బ్రో అంటే సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే మూవీ బ్రో. అంటే ఈ కాలంలో అలాంటి టైప్ ఆఫ్ మెసేజ్ అనేది ఇప్పుడు చూడలేదన్నమాట. అలాంటి మెసేజ్ ఈ టైంలో రావడం అనేది చాలా బెస్ట్ అని అనిపించింది బ్రో. అంటే ఒకప్పుడు ఒకే ఒక్కడు సినిమా చూసాం కదా, ఆ టైప్లోనే ఈ టైప్ సినిమా తీశారు కానీ ఈ సినిమా దానికన్నా బెస్ట్ అని నాకు అనిపించింది బ్రో. శంకర్ గారి డైరెక్షన్ అంటే ఇంక చెప్పుకోనక్కర్లేదు కదా. అలాంటి సినిమాలు మరి ఇంకా ఇంకా ఎన్ని వస్తే అంత బెస్ట్ అని నా ఒపీనియన్. అంటే సినిమాలో పర్టికులర్ కీ పాయింట్ అనేది చూసేసిన మీకు ఏది బాగా నచ్చింది శంకర్ గారి డైరెక్షన్ పరంగా? మెయిన్ గేమ్ చేంజర్ సినిమా అనేది రామ్ చరణ్ ఉంటారనమాట. రామ్ చరణ్ అప్పన్న క్యారెక్టర్ బ్రో. అప్పన్న క్యారెక్టర్ అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అప్పన్న క్యారెక్టర్లో అతను లీనమై చేసే విధానం కానీ, అతని యాక్షన్ కానీ, అతని పెర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు బ్రో. అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా అతను IAS IPS నెక్స్ట్ ఒక స్టూడెంట్ పాత్రలో కూడా చేస్తారనమాట. అలాంటిది సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఒక రాజకీయంలో దిగిన తర్వాత ఏ రకంగా ఉంటుందనేది తండ్రి క్యారెక్టర్లో చూపించగలిగారు అనమాట. ఆ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ బ్రో. సినిమా వచ్చి చూసేటోడికే అర్థమవుద్ది అనమాట. ఆ విజువల్స్ కానీ, ఆ ఎఫెక్ట్స్ కానీ, అంటే అప్పుడు చూసేటప్పుడు లీనమై చూస్తాం బ్రో. ప్రతి ఒక్కరు ఎఫెక్ట్ అయ్యి చూస్తారనమాట. అది అంజలి గారి క్యారెక్టరైజేషన్ ఎట్లా అనిపించింది? అంజలి గారి క్యారెక్టర్ అంటే ఇంకా చెప్పుకోనక్కర్లేదు బ్రో. ఆవిడది ఏంటి అని అంటే ఒక ముసలావిడ క్యారెక్టర్ ఇచ్చారు కానీ అందులో కూడా ఏమన్నా పర్ఫార్మెన్స్ చేశారు అని అంటే అంజలి గారికి అది సాధ్యం అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే అంజలి గారి పర్ఫార్మెన్స్ అనేవి ఇంతకు ముందు అనేవి ప్రతి సినిమాలో ఒక హీరోయిన్ క్యారెక్టర్గా చూసాము, అక్క క్యారెక్టర్, చెల్లి క్యారెక్టర్ చూసాం. అలాంటిది ఈ టైప్లో ఒక తల్లి క్యారెక్టర్గా చేశారనమాట. అందులో ఆవిడకి ఇచ్చే అంటే ఇప్పుడున్న హీరోయిన్లు బ్రో అంటే ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఎలా అంటే ఒక తల్లి క్యారెక్టర్, ఒక ముసలావిడ క్యారెక్టర్ అంటే ఈ ఏజ్లో చేయడం అనేది చాలా కష్టం అనమాట. అలాంటిది అంజలి గారు ఒప్పుకోవడం అనేది చాలా గ్రేట్ అని అనిపించింది నాకైతే. SJ సూర్య గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? శ్రీకాంత్ గారిది, సముద్ర గారిది.
ఇందులో మెయిన్ క్యారెక్టర్ అంటే బ్రో, అంటే ఇప్పుడు రామ్ చరణ్కి తగ్గ పర్ఫార్మెన్స్ ఎవరు అని అంటే ఎస్జే సూర్య గారు అని చెప్పుకోవచ్చు బ్రో. ఎస్జే సూర్య గారు యాక్టింగ్ వల్ల సినిమా అనేది అక్కడ ఉన్న లెవెల్ కన్నా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే ఒక సరైన పోటీ ఉండాలి కదా, అంటే ఇప్పుడు ఏదన్నా ఒక స్ట్రాంగ్ పర్సన్ ఉండేటప్పుడే దానికి పండుద్ది అనమాట. అలాంటిది ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ వల్ల రామ్ చరణ్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది బ్రో, అదొక చెప్పుకోవచ్చు. నెక్స్ట్ శ్రీకాంత్ గారు కూడా, అంటే ఇందులో మెయిన్ క్యారెక్టర్ శ్రీకాంత్ అనమాట. అలాంటిది శ్రీకాంత్ గారి పర్ఫార్మెన్స్ కూడా ఇందులో నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు బ్రో. సినిమాలో అసలు నాకైతే డ్రాబ్యాక్స్లో ఒక్కటి కూడా లూప్ హోల్ అనేది కనబడలేదు. అంటే ప్రతి ఒక్క సీన్ కూడా నాకు చాలా బాగా అనిపించింది నాకైతే.